కాకపోతే దుశ్శాసనుడు ఆమె కొప్పు పట్టి ఈడ్చుకొస్తే సభలోకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ధర్మజుడు నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ఒక ధర్మ సందేహాన్ని నిండు సభలో వ్యక్తం చేసింది. ఏమిటి దానికి అర్థం అంటే, ధర్మరాజు ముందుగా ఓడిపోతే ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకు హక్కు లేదు. ద్రౌపదిని ముందుగా ఒడ్డి ఉంటే ఆ తర్వాత ధర్మరాజు ఓడవచ్చు. ఇదేం జరిగింది అని. ఎందుకంటే ధర్మరాజు తాను కూడా ఓడిపోయిన తర్వాత శకుని ప్రేరణతో ద్రౌపదిని ఒడ్డాడు. తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఒడ్డడానికి ధర్మరాజుకి హక్కు లేదు ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని ఈ ధర్మ సూక్ష్మాన్ని ఆధారం చేసుకుని తను తాను కాపాడుకోవడం కోసం ద్రౌపది ప్రశ్న వేసింది. కానీ ఆశ్చర్యం, అంతటి సభ, నిండు సభ మోగనము పట్టింది, ఎవరూ మాట్లాడలేదు. వికర్ణుడు లేచి ద్రౌపది దాసి కాదు అని చెప్పాడు 100 మంది సోదరుల్లో ఒకడు. ఆ వికర్ణుడిని నోరు మూయించాడు కర్ణుడు తన ప్రాబల్యాన్ని ఉపయోగించి. అప్పుడు కూడా భీష్ముడు మాట్లాడలేదు. పాపం ద్రౌపది భీష్ముడి దగ్గరకే వచ్చి, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా పెద్దవారు మీరు చెప్పండి అని అడిగింది. అప్పుడు కూడా భీష్ముడు చాలా పరిమితంగా మాట్లాడాడు, కానీ ఈ జరగబోయే దారుణాన్ని ఆపడానికి కావలసిన ప్రయత్నం చెయ్యలేదు.